గుణశీలుడా నీవే పూజ్యుడవు, స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివే. స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివే. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. ప్రైజ్ ది లార్డ్. దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని ప్రియమైన వారలారా, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొక మంచి దినము దేవాది దేవుడు మనకు ఆశీర్వదించి దయచేసినందుకు దేవునికి స్తోత్రం. ఇది శుభదినము, శుభోదయము, శుభమే జరుగునుగాక. ఈ శుభోదయం నుంచి శుభమే జరుగునుగాక, ఆనందమే జరుగునుగాక, ఐశ్వర్యమే జరుగునుగాక, మీ ముఖములో చిరునవ్వే కలుగునుగాక అని నేను మనసారా ప్రార్థిస్తున్నాను. గడిచిన కాలం అంతా దేవాదేవుడు మమ్మల్ని ఆశీర్వాద దారిలో, ఆనంద దారిలో, ఐశ్వర్య దారిలో నడిపిస్తున్నారు. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప అనురాగం మన పట్ల. జీవమగల దేవునిది, సర్వప్రపంచ సృష్టికర్త మన తండ్రిది, జీవమగల దేవాది దేవుని ప్రియ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మన పట్ల చూపించిన ప్రేమ ఎంత గొప్పది, ఎంత అపారమైన ప్రేమలో దేవాదేవుడు మమ్మల్ని నడిపిస్తున్నారు. ఈ ప్రపంచంలో ఉన్న, ఈ గ్యాలక్సీలో ఉన్న, ఈ యూనివర్సల్లో ఉన్నటువంటి సంపూర్ణముగా సమస్తము మన కొరకే సృజించారు కనుక ఆ సృష్టి అన్నిటి ద్వారా మనకు దీవెనలు, ఆశీర్వాదమే దేవుడు కలిగజేస్తారు. ప్రియమైన వారలారా, సంతోషముగా ఉండండి. మంచి దినం దేవుడు ఇచ్చారు కదా. ఈ శుభ సందేశం ద్వారా మీకు సంతోషమే కలుగునుగా కన్నా ప్రార్థన. నిన్నటి కంటే ఈ దినం అత్యంత శ్రేష్టమైనది. అలాగే ప్రతి దినము ఒక దినము కంటే మరొక దినము అత్యంత శ్రేష్టముగా దేవదేవుడు ఇస్తున్నారు కనుక మీరున్న చోటలో దేవునికి స్తోత్రం చెప్తామా? నాతో పాటు దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నేను ఈరోజు పాడిన పాట, ఏ పాట అని మీకు తెలుసా? సత్గుణశీలుడా నీవే పూజ్యుడవు, స్తుతి ఆరాధనకి నీవే అర్హుడవు. సత్గుణశీలుడైనటువంటి క్రీస్తు. మన జీవితము దేవుని సంకల్పమే. సత్గుణశీలుడైనటువంటి క్రీస్తు సంకల్పమే ప్రియులారా మన జీవితం. జీవమగల దేవుని చిత్తానుసరముగా తల్లి కడుపులో మమ్మల్ని రూపము చేసి తండ్రి చిత్తానుసరముగా ఈ భూమికి పంపించి, తండ్రి చిత్తానుసరముగా ఈ భూమిలో ఎదిగించి, తండ్రి అయినటువంటి నాన్న చిత్తానుసరముగా కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మనకు ఆత్మరక్షణ కలిగజేసి, నిత్య జీవము కలిగజేసి, మన మరణము తొలగించి, తండ్రి చిత్తానుసరముగా ఈ భూమిలో మన ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెల, ఎన్ని వారాలు, ఎన్ని దినము, ఎన్ని గంట, ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్లు ఈ భూమిలో ఉండాలో అది తండ్రి చిత్తానుసరముగా మమ్మల్ని ఈ భూమిలో బ్రతికించి, ఈ భూమిలో మనకు అప్పగించినటువంటి ప్రతి కార్యము తండ్రి అయిన జీవమగల దేవుని ద్వారా సంపూర్తి అయినప్పుడు మమ్మల్ని జీవమగల పరిశుద్ధుడైన యేసు క్రీస్తు మన కొరకు సిద్ధము చేసినటువంటి నిత్య జీవనంలో పరిశుద్ధ పరలోకంలో మమ్మల్ని పిలిచి సదాకాలము దేవునితో ఉండి ఆనందించే భాగ్యము తండ్రి చిత్తమే, దేవుని సంకల్పమే. ఎంత గొప్ప దేవుడు! ఈ పరిశుద్ధ జీవమగల దేవుని సంకల్పములో, ఆ తండ్రి చిత్తములలో క్రీస్తు యేసునందు మనం ఉండగా ఎంత సంతోషముతో ప్రతిదినం మనం ముందుకు గడపాలి. హల్లెలూయా! ప్రతిదినము మనకు కావలసినటువంటి మన జీవమునకు, భక్తికి మనకు కావలసినటువంటి, మన కుటుంబమునకు కావలసినటువంటి, మన సంఘమునకు కావలసినటువంటి, మన ప్రియులకు కావలసినటువంటి సంపూర్ణమైన ఆశీర్వాదం కన్న తండ్రి పంపిస్తున్నారు. అది సరి అయిన సమయంలో నా దగ్గరికి, మన దగ్గరికి వస్తూనే ఉంటారు. అది మనం తీసుకున్నప్పుడు దేవుని మహిమగల మహోన్నతమైన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు తెలియపరిచి తండ్రి అయిన జీవమగల నాన్నకి క్రీస్తు యేసునందు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము చెప్పి ఉండినట్లయితే చాలు, ఇంకా ఉన్నత దీవెనలో దేవుడు కన్నతండ్రి దీవిస్తారు. కనుక ఇచ్చిన ప్రతి దినమును బట్టి దేవునికి స్తోత్రం, ప్రతి దినములలో మనకిచ్చిన జీవితమును బట్టి దేవునికి స్తోత్రం, శాశ్వతమైన నిత్య జీవమును బట్టి దేవునికి స్తోత్రం, మనకి భూమిలో ఇచ్చిన సమస్తమును బట్టి దేవునికి స్తోత్రం. అది అత్యంత క్షేమ అభివృద్ధిలో దేవుడు నడిపిస్తున్నారు కనుక నిత్య
సియోనిలో నీతి సూర్యుడుగా మమ్మల్ని ఎన్నుకున్నారు గనుక క్రీస్తులో జీవముగల కన్న తండ్రికి మహిమ కనద ప్రభావము కలుగునుగా. కానీ ఉదయకాలమే ప్రార్థన చేద్దాం. నీతి సూర్యుడైనటువంటి క్రీస్తులో మన జీవితం దేవాది దేవుని పరిశుద్ధమైన చిత్తములో సంకల్పములో ఎల్లప్పుడూ ముందుకు క్రీస్తు యేసునందు కొనసాగించబడును గాక. దేవుని చిత్తమే మన పట్ల అనుక్షణము జరుగును గాక. మీకందరకు శుభమే జరుగును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల అత్యంత క్షేమ అభివృద్ధితో నింపబడిన ఈ మంచి దినము మీ ప్రియబడలైనటువంటి మాకు ఆశీర్వదించి దయచేసినందుకు మీకు స్తోత్రము తండ్రి. ఈ మీ ప్రియబడలైనటువంటి మా జీవితం ఇది మాకు ఇచ్చిన మీ జీవితం కనుక, మీ సంకల్పములో ఉన్న జీవితం కనుక, మీ సంకల్పములో మీ చిత్తములలో పరిశుద్ధ సర్వప్రపంచ సృష్టికర్త మా నాన్న ప్రియకుమారుడు క్రీస్తు యేసునందు మమ్మల్ని మీ చిత్తములలో అనుక్షణము నడిపించి, మా చేయి పట్టుకుని నడిపించి, మీ ఆలోచన మాకిచ్చి, మీ తలంపు మాకిచ్చి, మీ మాట మాకిచ్చి, మీ క్రియ మాకిచ్చి, మీ శక్తి మాకిచ్చి, మీ ఐశ్వర్యం మాకిచ్చి, మీ సంకల్పములో అనుక్షణము శాశ్వతముగా తరతరాలు 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 మీ దీవెనలో ఆశీర్వాదములో విజయములో తండ్రి మమ్మల్ని ఈ శ్రేష్టమైన లోకములో అత్యున్నతమైనటువంటి క్రీస్తు యేసునందు స్థాయిలో నడిపించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ మహిమగల మహానామమును బట్టి మిక్కిన వినయంతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించును గాక.